హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. రోల్ అయితే సర్వీస్ డెస్క్ సపోర్ట్ అనమాట. అలాగే జాబ్ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి హైదరాబాద్ అనమాట. అప్లై చేసుకోవడానికి లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకైతే అప్లై చేసుకోవడం లింక్ అయితే ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ యొక్క హైరింగ్ గురించి కిందని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు అయితే సొల్యూషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ యొక్క హైరింగ్ గురించి ఎలిజిబిలిటీ ఏముండాలి అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే కింద ఉన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూసుకున్న వచ్చేసి రోల్ అయితే సర్వీస్ డెస్క్ సపోర్ట్ ట్రైనింగ్ అనమాట. ఓకేనా? జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా? అంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు బీసీఏ, బిఎస్సి, అలాగే ఎంసీఏ, ఎంఎస్సి, బీకామ్, కంప్యూటర్ సైన్స్ అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు అనమాట. అలాగే నంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్లు వచ్చేసి మనకి నియర్లీ 200+ వేకెన్సీ ఉన్నాయన్నమాట. వన్స్ మీరు అప్లై చేశారు అనుకోండి, ఈ యొక్క జాబ్ అనేది కొంచెం ఈజీగా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎవరైతే 0 to 6 months ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. అంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఈ యొక్క సర్వీస్ డెస్క్ మీద మీకు 6 months ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో మీరు కూడా హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేస్తారనమాట. అంటే ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే మీకు బేసిక్ ట్రబుల్ షూటింగ్ చేసే ఐడియా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గుడ్ సర్వీస్ స్కిల్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఐటీ సిస్టమ్, అంటే ఐటీ సిస్టమ్ మీద సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అలాగే వాళ్ళైతే జాబ్ డిస్క్రిప్షన్ చెప్పి దీంట్లో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారనమాట. అంటే మీకైతే మినిమం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఐడియా అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అంటే విండోస్, లైనక్స్ మీద కొంచెం ఐడియా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ట్రబుల్ షూటింగ్ గురించి ఐడియా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే మీకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి, సో మీ యొక్క లీడర్స్కి తెలియజేసి సో వాళ్ళ చేత మీరు సొల్యూషన్ తెప్పించుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకైతే ప్రాబ్లం అయితే లేదు. కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు ఈ యొక్క జాబ్ కోసం అయితే. కానీ మీకైతే ఈ యొక్క జాబ్ మీద కొంచెం ఐడియా ఉందనుకోండి, సో వాళ్ళు మిమ్మల్ని ఈజీగా హైర్ చేసుకుంటారు. అలాగే వాళ్ళు చేస్తున్న అప్లికేషన్ మీద మీకైతే ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి వాళ్ళ కింద అయితే ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారంటే దీనికి ఎలాగ అప్లై చేసుకోవాలని చెప్పి వాళ్ళ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి ఇక్కడ నేమ్ దగ్గర మీ నేమ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్. సో ఈమెయిల్ అయితే ఖచ్చితంగా కావాలి, నేమ్ కూడా ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పక్కన రిక్వైర్డ్ అని మెన్షన్ చేశారు. రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా మీరైతే డేటా అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఒకవేళ మీకు ఏమైనా ట్రబుల్ షూటింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఎస్ అని పెడతారు అనమాట, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ బేసిక్ ఐటీ నాలెడ్జ్. సో అంటే మీకు కంప్యూటర్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా సో లైక్ దట్ అనమాట. సో మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత డూ యూ హ్యావ్ ఎ డిగ్రీ, అంటే మీరు గ్రాడ్యుయేషన్ చేశారా లేదా అడుగుతారు. సో ఎస్ అని పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ బోత్ రిటన్ అండ్ స్పోకెన్. సో దీనికి కూడా మీరు ఎస్ అని పెట్టండి. తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, 6 months ఎక్స్పీరియన్స్ దీని మీద ఉందా అడిగారు. సో ఒకవేళ ఉంటే మీరు ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ లొకేషన్ అయితే వాళ్ళు మెసేజ్ చేస్తారు. సో కరెంట్ లొకేషన్ అయితే మీరు హైదరాబాద్ మెసేజ్ చేయండి. ఎందుకంటే కంపెనీ బేస్డ్ ఆన్ హైదరాబాద్ కాబట్టి సో హైదరాబాద్ వల్ల లోకల్ వాళ్ళు అయితే కొంచెం ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. నో ప్రాబ్లం, మీరు వేరే స్టేట్లో ఉన్నా సో ప్రాబ్లం అయితే అప్లై చేయండి. సో మీకైతే టైం అయితే ఉంటుంది ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి అయితే ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్. ఇక్కడ రెజ్యూమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు రెజ్యూమ్లో ఏవైతే మెన్షన్ చేస్తారో స్కిల్స్ దాన్ని బట్టి మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మీరైతే రెజ్యూమ్లో అయితే వాళ్ళు పెట్టిన కీ పాయింట్స్ అని యాడ్ చేశారు అనుకోండి, సో మీకు రెజ్యూమ్ అనేది ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకైతే వన్స్ మీకు రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యింది అనుకోండి, మీకు మెయిల్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ ఫర్దర్ ప్రాసెస్ అంటే మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, అలాగే హెచ్ఆర్ రౌండ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు అయితే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క జాబ్ కోసం అయితే రెజ్యూమ్ అనేది మెయిన్ థింగ్ అనమాట. వాళ్ళు మెన్షన్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్
అలాగే రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ అయితే మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేశారు అనుకోండి, సో మీకు ఈజీగా కాల్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే చెప్పాను కదా, మెయిన్ థింగ్ రెజ్యూమ్ అన్నమాట. రెజ్యూమ్ అనేది మీరు క్లియర్గా ఉందనుకోండి, ఈజీగా మీకు అయితే కాల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.